హ్యాపీ వినాయక చవితి ఫ్రెండ్స్. ఇంకా ఈ ఫెస్టివల్ సీజన్లో గణేష్ మండపంలోకి స్పీకర్స్, యాంప్లిఫైర్స్, సౌండ్ సిస్టమ్స్ కావాలని అందరికి ఉంటుంది. అంత మార్కెట్లో మొత్తం అదే. అంటే నేను కూడా ఆ బిజినెస్లో ఇన్ని సంవత్సరాలు ఉండే కదా, నాకు కూడా తెలుసు. నాకు యాక్చువల్గా ఆ బిజినెస్లో ఉన్నప్పుడు నాకు గణేష్ చవితికి 1 month ముందు నుంచి తర్వాత వరకు ఫుల్ బిజీ ఉండేది. యాంప్లిఫైర్ సేల్స్, సర్వీసింగ్ అదంతా. అంటే నేను ఎక్కువ పిఏ సిస్టమ్స్, డీజే సిస్టమ్స్, పెద్ద యాంప్లిఫైర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేది కదా. అయితే రైట్ టైంలో మనకు జెబ్రానిక్స్ డీజే స్పీకర్ పంపించింది. ఈరోజే ఇందాకనే వచ్చింది. ఇది రాగానే ఇమీడియట్ అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేసిన. ఎందుకంటే రేపే పండుగ కదా, ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కొంటారని చెప్పేసి. చూద్దాం మనం ఈరోజు ఇది ఎట్లా క్వాలిటీ ఉంటుంది. ఎందుకంటే దీనిది ప్రీవియస్ వర్జన్ రాక్సార్ అని ఉండింది కదా, అది నేను కొన్ని రోజుల కింద జెబ్రానిక్స్ది అన్బాక్సింగ్ చేశాను. అది బాగుండింది బిల్టిన్ బ్యాటరీ తోటి. ఇది కూడా బిల్టిన్ బ్యాటరీ తోటి, కానీ ఇది దాని అప్డేటెడ్ వర్జన్. ఇది జెబ్ రాక్సార్ ప్రో 120 watts ఆడియో అవుట్పుట్ ఉండేసి మీకు బ్యాటరీ బ్యాకప్ కూడా 6 hours ఉంటుంది. డాల్బీ ఆడియో సపోర్ట్ కూడా ఉంది. చాలా మందికి తెలియదు డాల్బీ ఆడియో అంటే డాల్బీ అట్మాస్ ఎట్లా వస్తుంది, ఇందులో డాల్బీ సరౌండ్ ఎట్లా వస్తుంది, అది ఇది అంటారు. అట్లా కాదు. డాల్బీ ఆడియోలో చాలా రకరకాలు ఉన్నాయి. డాల్బీ ప్రోలాజిక్ దగ్గర నుంచి మొదలు పెడితే డాల్బీ డిజిటల్ ప్లస్, డాల్బీ అట్మాస్, ఇట్లా చాలా వెరైటీస్ ఉన్నాయి కదా. సింపుల్ డాల్బీ ఆడియో అంటే ఏంటంటే మీకు ఉన్న ఆడియోనే మంచి క్లారిటీలో వచ్చి నాయిస్, బ్యాక్గ్రౌండ్ నాయిస్ అదంతా ఎలిమినేట్ అయ్యి నీట్ ఆడియో వస్తుంది. అది డాల్బీ ఆడియోకి ఇంకా నార్మల్ యాంప్లిఫైర్స్కి ప్రాసెసింగ్లో ఉండే డిఫరెన్స్. ఇది డ్యూయల్ స్పీకర్స్, 6.5 inches 2 స్పీకర్స్, ఇందులో ఇంకా మీకు 2 inches 2 ట్వీటర్స్ తోటి మంచి స్పెషల్ డిజైన్ ఉంది. ఆర్జీబీ లైటింగ్ అది ఉండేసి ఇట్లాంటి సింపుల్ బ్రౌన్ కలర్ బాక్స్లో వచ్చింది. ఇక్కడ మీరు మోడల్ చూడొచ్చు. బ్రాండింగ్ ఉండేసి డీజే స్పీకర్ జెబ్ రాక్సార్ ప్రో డాల్బీ ఆడియో అని రాసేసి ఇక్కడ దాని జస్ట్ మీకు పిక్చర్ ఉంది. 120 watt RMS అవుట్పుట్ దీనిది. ఇంకా 6 hours బ్యాటరీ బ్యాకప్. నేను చెప్పాను కదా, 2 మీకు ఫుల్ రేంజ్ డ్రైవర్స్ ఉన్నాయి ఇందులో, 6.5 inches. ఇంకా మైక్రోఫోన్, కెరాోకే సింగింగ్ కోసం మైక్రోఫోన్, ఇంకా రిమోట్ కంట్రోల్ తోటి వస్తుంది. ఇంకా వేరే ఫీచర్స్ అంటే TWS ఫంక్షన్ కూడా ఉంది. అంటే మీ దగ్గర ఒకవేళ 2 ఉంటే స్పీకర్లు, మీరు స్టీరియో కనెక్ట్ చేసుకొని లెఫ్ట్ రైట్ అట్లా కూడా యూజ్ చేయొచ్చు. 9 kilos బరువు ఉంది. ఇంకా అదే సేమ్ థింగ్ ఇట్ సైడ్ కూడా రాస్తుంది. ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేసి మల్టీ కనెక్టివిటీ ఆప్షన్. ఇందులో నాకు ఒకటి నచ్చింది ఏంటంటే టీవీ ARC కూడా ఉంది ఇన్పుట్. అంటే మీరు టీవీకి కూడా పెట్టి టీవీకి ఎక్స్టర్నల్ స్పీకర్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. అంటే నార్మల్ ఇది ఓన్లీ డీజేకే, పార్టీస్కే కాకుండా ఇంట్లో మీ దగ్గర టీవీ ఉంటే దానికి కూడా కనెక్ట్ చేసి యూజ్ చేయొచ్చు. USB, బ్లూటూత్ వర్జన్ 5.4, ఇంకా ఆక్స్ ఇన్పుట్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ కరాోకే ఫంక్షన్ నేను చెప్పాను కదా, RGB LED లైటింగ్ కూడా ఉంది. ఇంకా ఇవన్నీ దాంతోపాటు వచ్చిన ఐటమ్స్. బిల్టిన్ రీఛార్జబుల్ లిథియం అయాన్ బ్యాటరీ తోటి వస్తుంది. ఇప్పుడు మనం లైవ్ ఇంకా అంతే, డైరెక్ట్ ఏమి లేదు, నేను ఇక్కడనే మీకు ఆన్ చేసేసి డైరెక్ట్ చూపించేస్తాను. ఎందుకంటే ఇంకా టైం లేదు కదా. ఇంకా నేను ఇది పెట్టుకొని టెస్టింగ్లు చేసి అవన్నీ చేసే వరకు మొత్తం వినాయక చవితి అయిపోతుంది. ఎవరు అంటే కొనేవాళ్ళు బెనిఫిట్ అవుతుంది అన్నట్టు ఇంకా నేను టైం అది ఏం ఆలోచించలే. ఇంకా రాగానే ఇమీడియట్ అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేసిన. అది కూడా ఇంకా నేను నా ఆఫీస్కి అటు కూడా స్టూడియోకి కూడా తీసుకెళ్ళలేదు. డైరెక్ట్ ఇక్కడ రాగానే మీకు చూపించేద్దామని. హెవీగానే ఉంది. యూజువల్లీ ఎల్లో లేకపోతే లైట్ స్కై బ్లూ కలర్ బాక్స్ ప్యాకేజింగ్ ఉంటాయి జెబ్రానిక్స్వి. ఈసారి ఏందో మరి మొత్తం సింపుల్ బ్రౌన్ కలర్ ప్యాకేజింగ్ వచ్చింది. ఇంకా మా గణేష్ మండపంలో ఇదే స్పీకర్ పెట్టేస్తారు రేపు నేను పొద్దున్న. మైక్రోఫోన్, కెరాోకే ఫీచర్, చాలా లైట్ వెయిట్ ఉంది. మొత్తం కంప్లీట్ ప్లాస్టిక్లో చేసింది. ఇక్కడ పవర్ బటన్ చూడొచ్చు. ఇందులో బ్యాటరీస్ వేసి కూడా మీకు డిస్ప్లే అది చూపించేస్తా. DC 5 volt అంటే నేను అనుకుంటే ఇందులో రీఛార్జబుల్ బ్యాటరీ ఉంది. ఇందులో ఏమి ఇచ్చిండో బ్యాటరీస్ కాదు, సపరేట్ లిథియం బ్యాటరీ ఇచ్చిండు దీనికోసం. ఫస్ట్ టైం ఇచ్చింది ఇట్లా బ్యాటరీ. 18650 బ్యాటరీ ఇచ్చిండు. ఇందులో వేయాలి. నేను తర్వాత వేసి మీకు ఇది ఆన్ చేసి కూడా చూపించేస్తా. యాక్సెసరీస్ అంటే ARC ఇన్పుట్ ఉంది కదా, HDMI ఫ్రీ కేబుల్ ఒకటి వచ్చింది, మెయిన్స్ కార్డ్ వచ్చింది ఛార్జింగ్ చేయడానికి. ఇంకా అట్లనే మీరు AC పైన రన్ చేయడానికి ఒకటి 3.5 to 3.5 mm ఆక్స్ కేబుల్ వచ్చింది, రిమోట్ కంట్రోల్, ఒక వారంటీ కార్డ్ వచ్చింది, ఇంకా Type-C to Type-A USB కేబుల్ వచ్చింది. సింపుల్ రిమోట్ ఉంది. AAA బ్యాటరీస్ వేసుకోవాలి. ఇక్కడ వాల్యూమ్, నెక్స్ట్, ప్రీవియస్, ప్లే, పాజ్, ఇంకా మీకు టోన్ కంట్రోల్, ఎకో కంట్రోల్, రివర్బ్ కంట్రోల్, మైక్ వాల్యూమ్, బేస్, ట్రెబుల్ అన్ని ఫీచర్స్ ఉన్నాయి. మీకు ఆన్ చేసి చూపించేస్తా కదా. ఇంకా టైం లేదు కదా, అందుకే ఇమీడియట్ ఇక్కడనే నా ఫోన్తో కనెక్ట్ చేసేసి మీకు కంప్లీట్ డెమో ఇచ్చేస్తా. ఇది మన జెబ్రానిక్స్ది జెబ్ రాక్సార్ ప్రో డీజే స్పీకర్, 120 watts అవుట్పుట్. బాగుంది. ప్రీవియస్ దానికంటే కొంచెం డిజైన్ చేంజ్ ఉంది. ఇది దాని గ్రిల్ చూడొచ్చు.
ఇక్కడ ఒక 6.5 ఇంచెస్ది ఫుల్ రేంజ్ స్పీకర్, ఇక్కడ ఒకటి, 2 ఇంచెస్ ట్విటర్లు. ఇక్కడ ఎల్ఈడి లైటింగ్, ఇక్కడ ఎల్ఈడి లైటింగ్, కింద కూడా. ఇంకా కింద మీకు రబ్బర్ ఫుట్ ప్యాడ్స్ కూడా ఇచ్చిండు స్కిడ్ అవ్వకుండా ఉండడానికి. ఇంకా పైన కూడా ఎల్ఈడి లైటింగ్, ఒకటి జాగ్ డైల్ లాగా ఇది ఇచ్చిండు, ఇది వాల్యూమ్ అనుకుంటా. పవర్ బటన్, ఇన్పుట్ సెలెక్ట్, నెక్స్ట్ ప్రీవియస్ సెట్టింగ్స్, ఇక్కడ హ్యాండిల్ ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ కూడా సార్, ఇది బ్యాక్ సైడ్ దీనికి బేస్ రిఫ్లెక్స్ పోర్ట్ ఉండేసి, ఇది పవర్ కార్డ్ పెట్టడానికి ఏసీ మెయిన్స్ కార్డ్కి. ఇది 1/4 ఇంచ్ జాక్ ఉంది. మైక్ ఆర్ గిటార్ అంటే గిటారే పెట్టాలని ఏం లేదు, ఇది లైన్ లెవెల్ ఇన్పుట్ ఉంటుంది. మీరు ఏదైనా మిక్సర్ కనెక్షన్ ఇచ్చినప్పుడు కూడా వేరే బయట నుంచి మిక్సర్ అట్లా తెచ్చి 1 వోల్ట్ 0.7 వోల్ట్ అట్లా ఇన్పుట్ ఉంటే దీనికి కనెక్ట్ చేయొచ్చు. దాని వాల్యూమ్ గెయిన్ లెవెల్ ఇక్కడ ఉంది. యూఎస్బి పోర్ట్, ఆక్స్ పోర్ట్, రీసెట్ బటన్, టీవీ, ఏఆర్సి, హెచ్డిఎంఐ పోర్ట్, ఫుల్ సైజ్ హెచ్డిఎంఐ పోర్ట్. ఇప్పుడు మనం ఆన్ చేసి మ్యూజిక్ క్వాలిటీ అది ఎట్లా ఉందో చూద్దాం. 15,999 ఉంది, 16,000 రూపాయలు. అంటే బిల్ట్ క్వాలిటీ బాగానే ఉంది. ఇంకా సౌండ్ క్వాలిటీ చూసిన తర్వాత చెప్పొచ్చు దీని పర్ఫార్మెన్స్ అది విన్నాక ఇది వర్తా కాదా చెప్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే సెటప్ చేసి మీకు మ్యూజిక్స్ అవి ప్లే చేసేసి దీని బేస్ పంచ్, ఇంకా మిడ్ వోకల్ క్లారిటీ, ట్రెబుల్ క్వాలిటీ అవన్నీ ఎట్లున్నాయో చూపిస్తా. ఇది మైక్రోఫోన్లో కూడా బ్యాటరీ వేసేసిన, రిమోట్లో కూడా వేసేసి ఇప్పుడు సెటప్ చేసేసిన నేను మీకు ఒకసారి ఆన్ చేసి చూపించేస్తా. జస్ట్ ఈ పవర్ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే పైన మీరు చూడొచ్చు లైటింగ్. ఇది దీనిపైన ఇక్కడ లైటింగ్ వస్తుంది, ఇట్లా లైటింగ్ ఉంది. ఇన్పుట్ సెలెక్ట్ ఇక్కడ నుంచి చేసుకోవాలి, బ్లూటూత్ పేరింగ్. ఇంకా ఇది మీరు ఇట్లా వాల్యూమ్ లెవెల్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇంకా లైటింగ్ ఎఫెక్ట్స్ అంటే ఇక్కడ నుంచి మీరు చేంజ్ చేసుకోవచ్చు, ఇట్లా కలర్స్ అవన్నీ మార్చుకోవచ్చు. ఇంకా మైక్రోఫోన్ ఆన్ చేసి మీకు మైక్రోఫోన్ క్వాలిటీ ఇది కూడా లాంగ్ ప్రెస్ చేస్తే ఆన్ అయిపోతుంది. హలో చెక్. మైక్రోఫోన్ క్వాలిటీ బాగుంది. యాక్చువల్లీ ఏంటంటే ఫీడ్బ్యాక్ లేదు, అది మెయిన్. అంటే జనరల్లీ ఏంటంటే కొన్ని స్పీకర్స్లో మైక్ స్పీకర్ దగ్గర ఉంటే కుయ్యమని విజిల్ కొడుతుంది కదా, అట్లా కాకుండా క్లీన్ ఉంది ఆడియో. కాకపోతే మీరు దీని డిస్టెన్స్ ఒకటి 3 to 4 ఇంచెస్ అట్లా పెట్టుకుంటే పర్ఫెక్ట్ ఆడియో. హలో చెక్ మైక్ టెస్ట్. మ్యూజిక్ క్వాలిటీ కూడా ఒకసారి విందాం. క్విక్ రివ్యూ అనుకోండి, ఎందుకంటే మనం రాగానే ఇమీడియట్ అన్బాక్సింగ్ చేసి చెక్ చేస్తున్నాం కదా. బ్లూటూత్ నుంచి కనెక్ట్ చేసేసి ఫాస్ట్గానే కనెక్ట్ అయిపోయింది. బ్లూటూత్ వర్జన్ 5.4 కదా, దీని సౌండ్ క్వాలిటీ అది ఎట్లా ఉందో చూద్దాం. ఏదైనా మ్యూజిక్స్ నా దగ్గర 4-5 మ్యూజిక్లు ఉంటాయి. ఎప్పుడు నేను డెమో ఇస్తాను కదా, ఎందుకంటే సినిమా పాటలు మనం పెట్టలేము కదా.
విన్నారు కదా ఆడియో, మస్తుంది ఆడియో, అవుట్పుట్ కూడా బాగానే ఉంది, అరౌండ్ 100 వాట్స్ పైనే ఉంది పక్కాగా. కాకపోతే ఏంటంటే ట్రెబుల్ చాలా ఎక్కువ అనిపించింది నాకు. కొంచెం ఒక 4 టైమ్స్ మైనస్ చేస్తే అప్పుడు ట్రెబుల్ బ్యాలెన్స్లోకి వచ్చింది. ఎందుకంటే ఇందులో ఎల్ఈడి డిస్ప్లే ఏమి ఇవ్వలేదు, అంటే ట్రెబుల్ లెవెల్ ఎంత ఉంది చూడడానికి, వాల్యూమ్ లెవెల్ అదంతా ఏమి ఇవ్వలేదు, జస్ట్ ఎల్ఈడీలను బట్టే మనం గెస్ చేసి తగ్గించుకోవాలి. ఒక 4 టైమ్స్ మైనస్ ట్రెబుల్ నొక్కితే అప్పుడు బ్యాలెన్స్లో ఉంది ఆడియో. బేస్ అయితే మస్తుంది, అంటే 6.5 ఇంచెస్ 2 ఫుల్ రేంజ్ స్పీకర్స్ ఉన్నాయి కదా, ఇంకా అంత చిన్న స్పీకర్స్లో ఇంకా ఓవర్ మీకు సబ్వూఫర్ లాంటి బేస్ అయితే రాదు, కానీ మస్తుంది. అంటే సింపుల్ పార్టీ చేసుకోవడానికి, ఎంజాయ్ చేయడానికి ఓకే. ఇంకా మీకు డీజే లాంటి బేస్ కావాలంటే పెద్ద సబ్వూఫర్లు ఉన్నాయి, లేకపోతే వీళ్ళ దాంట్లోనే ఇంకా పెద్ద పెద్ద మోడల్స్ ఉన్నాయి కదా హై పవర్వి, దానికి వెళ్ళాలి. కానీ ఇది ఏంటంటే మీకు బ్యాటరీ బ్యాకప్, ఇందులో బిల్టిన్ బ్యాటరీ ఉంది కదా, మీకు అది 6 అవర్స్ బ్యాకప్ ఇస్తుంది. ఇంకా మనం ఫుల్ చెక్ చేయలేదు కాబట్టి ఇంకా కరెక్ట్గా ఎన్ని గంటలు అని చెప్పలేము, కానీ వాళ్ళు చెప్పే 6 అవర్స్ గ్యారంటీగా నేను చెప్తా 50% సౌండ్ మీదే ఉంటుంది. మీరు మ్యాక్స్ వాల్యూమ్ పెడితే మాత్రం 6 అవర్స్ రాకపోవచ్చు, టైం తగ్గిపోతుంది డ్యూరేషన్. కాబట్టి ఇలాంటి వాటికి ఏంటంటే మీరు డైరెక్ట్ పవర్ పెట్టేసి రన్ చేసి యూజ్ చేసుకుంటే ఇంకా ఛార్జింగ్ కూడా అవుతుంటుంది, అట్లనే మీరు మ్యూజిక్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. అయితే ఇది మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన జెబ్రానిక్స్ది జెబ్ రాక్స్టార్ ప్రో డాల్బీ ఆడియో సపోర్ట్ ఉన్న డీజే స్పీకర్. మీకు ఎలా అనిపించింది డిజైన్ వైజ్, ఇంకా లైటింగ్ అది బిల్ట్ క్వాలిటీ అంతా ఎవ్రీథింగ్ బాగానే ఉంది. 15,999 అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ సైడే ఉంది. కొంచెం ఇంకేమన్నా తక్కువ ఉంటే ప్రైస్ మజా వచ్చేది. ఇది నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. మీకు ఈ వినాయక చవితి సీజన్లో మీకు ఏమైనా అవసరం ఉంటే తీసుకోవచ్చు, బాగానే ఉంది. మైక్ క్లారిటీ మస్తు ఉంది, మైక్ కూడా కొంచెం షార్ప్ ఎక్కువ ఉంది. ఎట్లా మీరు ట్రెబుల్ అయితే నేను చెప్తున్నా కదా, ఒక 4-5 టైమ్స్ అది మైనస్ బటన్ నొక్కి తగ్గించుకుంటే మస్తుంది సౌండ్ క్వాలిటీ. ఇది ఫ్రెండ్స్ వినాయక చవితి స్పెషల్ అన్బాక్సింగ్. ఎందుకంటే ఇంకా ఈ పండుగ సీజన్లో అందరు స్పీకర్లు, ఆడియో సిస్టమ్లు, యాంప్లిఫైర్లు అని ఉరుకుతుంటారు కదా, అందుకే ఇంకా ఆగకుండా ఇంకా ఫుల్ రివ్యూ ఏం కాదు, ఇది క్విక్ రివ్యూ అని చెప్పిన కదా, ఇంకా అంతే లైవ్ డైరెక్ట్ చేసేసిన, వితౌట్ కట్ ఉంది ఈ వీడియో. ఎలా అనిపించింది చెప్పండి, కామెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా అట్లనే వీడియోని లైక్ కొట్టడం మర్చిపోలేదు కదా, నేను ప్రతిసారి అడుగుతుంటా కదా, లైక్ కొట్టేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కన లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ నొక్కేయండి. ఎందుకంటే నెక్స్ట్ టైం ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా, నా నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉంటుంది. ఇంకా రేపు పండుగ కదా, రేపు డౌటే నేను వీడియో అన్బాక్సింగ్ చేయడము, అయితే ఛాన్స్ ఉంటే చేస్తా, లేకపోతే ఎల్లుండి కలుస్తా. బాయ్.